తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేపు మేము మాత్రమైన కార్యక్రమం ఆటో వాళ్ళ కొరకు కూడా చేస్తున్నాం. డెఫినెట్ గా ఇది బస్ అనగానే ఆటోకు, మహిళలు అనగానే పురుషులకు ఇట్లా లింక్ పెట్టే ఒక లిటిగేటెడ్ ప్రతిపక్షము మనకున్నందుకు కొంత బాధపడాల్సి వస్తుంది. మహిళలు మాత్రం వాళ్ళు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయాలు వాళ్ళకు తెలుస్తలేదు. ఏది ఇంతకుముందు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు కాళేశ్వరం సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికలే ఒకటి సుదీర్ఘకాలం తర్వాత పార్టీ విస్తృత సమావేశం జరుగుతున్నది. దీంట్లో ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరు, కావాల్సిన పథకాల అమలుకు సంబంధించిన అంశంలో జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వైస్ ప్రెసిడెంట్స్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు వాళ్ళంతా అభిప్రాయాలు అమలవుతున్న తీరును ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అట్ ద సేమ్ టైం కొత్తగా దీప్దాస్ మున్షి గారు రావడం వల్ల అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చ జరుగుతున్నది. పథకాల అమలుకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి కానీ, ఇతర మహాలక్ష్మి పథకంలో ఇప్పుడు 2,500 మహిళలకు ఇచ్చే అంశంలో కానీ ఎలాంటి మొరాలిటీస్ తీసుకోవాలి, తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి మనం రేషన్ ఇచ్చే అంశాలకు సంబంధించి కూడా మా ముఖ్య నాయకత్వం నుంచి సమాచార సేకరణ జరుగుతున్నది. దీన్ని ఇంటర్నల్ పిఏసీలో చర్చించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయంగా మారుతుంది. ఇప్పుడు ఏంటంటే పార్టీ ప్రభుత్వం చేసే పనులు పార్టీ దగ్గర చర్చ చేస్తుంది. పార్టీ తమ నాయకత్వంలో ఉన్న ఆలోచనలు తీసుకుంటుంది. తర్వాత విస్తృత స్థాయిలో అఖిలపక్షం యొక్క నిర్ణయాలు కూడా వాటికి సంబంధించిన వాటి కూడా తీసుకున్న తర్వాత ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో వాటిని ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు రైతు అంటే డెఫినేషన్ ఏంది, రైతుకు సంబంధించిన ఎంత మేరకు భూమికి ఇవ్వాలి, వ్యవసాయ భూమికి ఇవ్వాలన్నా లేకపోతే బీడుబడ్డ భూములకు కూడా ఇంతకుముందు ఇచ్చిన దాని మీద చర్చ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మహాలక్ష్మిలో ఇప్పుడు వారన్నట్టుగా బస్సుకు సంబంధించి ఇంకా చూసిండ్రు 200 యూనిట్లు ఫ్రీ కరెంటుతో పాటు మహాలక్ష్మి 2,500 కూడా ఏ స్థాయి ఎంతవరకు మహిళలకు ఇవ్వాలనే దాని విషయంలో కూడా చర్చ జరుగుతుంది. రైట్. ఇప్పుడు దీప్దాస్ మున్షి ఉన్నారు, సీఎం ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, విస్తృత స్థాయి సమావేశాలు. సో ఈ రాబోయే ఎంపీ స్థానాల మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. డెఫినెట్గా ఎలక్షన్స్ గురించి చర్చ ఉంటుంది. బట్ పథకాలకు సంబంధించే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అఫ్కోర్స్ ఎన్నికలు అనేది తర్వాత సెషన్లో వస్తుంది. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అది నడుస్తున్న తీరును సమీక్షించుకోవడంతో పాటు పార్టీతో సమన్వయం చేసుకోవడం అనేది రెండు రకాలుగా, ఇటు ముఖ్యమంత్రి గారు వారే, ఇటు పిసిసి అధ్యక్షులు కూడా వారే ఉన్నారు కాబట్టి పార్టీకి మధ్యన, ప్రభుత్వానికి మధ్యన ఒక సమన్వయంతో ముందుకు పథకాల అమల్లో కార్యకర్తల్ని, నాయకుల్ని ఎట్లా భాగస్వామ్యం చేయాలి, లెవెల్ 2లో ఏ విధంగా విపక్షాలకు సంబంధించిన వాళ్ళని కలుపుకోవాలనే అంశం మీద 2,500 ఇచ్చే విషయంలో మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇదంతా ఒక డొల్లా ఏదో షో ఇస్తున్నారు అని. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, అర్హత ఉంటుందో, లబ్ధిదారుల ఎంపిక తర్వాత వాళ్ళ పూర్తి వివరాలు తీసుకుంటారు. వాళ్ళని తొందరపడకమండి. ఎవరో విమర్శ చేసేటోళ్ళను కొంచెం 100 రోజుల వరకు పథకాల అమలుకు సంబంధించిన ఒక డెడ్ లైన్ ఉన్నది. 100 రోజుల లోపల్లో అన్ని పథకాలకు సంబంధించిన ఆ కార్యాచరణ అమల్లోకి వస్తుంది. కాబట్టి 2వ రోజు నుంచే 2 పథకాలు అమల్లో వచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఒకటేసారి చేస్తలేరని ఏంది అంటారు. మేమే 100 రోజుల లోపు అమలుకున్నాం చెప్పినాం. వాళ్ళకి అది తెలిస్తే ఇంకా మంచిది, లేకుంటే విమర్శ చేసుకుంటే చేసుకోనియండి. సార్, ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు కదా, ఇవన్నీ అమలు చేయలేకనే మా మీద మేము అప్పులు చేసినామని ఏదో బురద ఇస్తున్నారు అని. కేటీఆర్ ఎవరమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో కాదు సార్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అదే కేటీఆర్ ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ కదా. అసలు వాళ్ళకి ఆ పక్ష నేత ఎవరన్నా మాట్లాడుతుండ్రా? కేటీఆర్ ఏ స్థాయిలో అడుగుతుండ? వర్కింగ్ ప్రెసిడెంట్గా అడుగుతుండా, లేకపోతే ఏంది అసెంబ్లీ పరిస్థితులు అడుగుతుండా? అసెంబ్లీలో అడిగేటికి కూడా అర్థం లేకుంటున్నాయి, బయట అడిగేదానికి కూడా అర్థం లేకుంటున్నాయి. కాబట్టి ఫస్ట్ మీ పక్షనేత, ఉపనేత ఎవరో తేల్చుకోరి. తర్వాత మీరు కూడా బావబామారుదులు ఎవరు నీళ్ళెట్లు అవుతారో వాళ్ళు తేల్చుకొని రారు, తర్వాత చూసుకుందాం. మీదే చక్కగా లేదు. ఇప్పుడు ప్రభుత్వం గురించి మీరు అడిగే పరిస్థితి ఎక్కడిది? డెఫినెట్గా ఉంటాయి. సంక్రాంతికి శుభవార్త ఉండొచ్చు. డెఫినెట్గా చాలామంది పార్టీ నాయకులు క్షేత్రస్థాయి నుంచి ఎవరైతే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిండ్రో వాళ్ళకి సంబంధించిన అంశంలో డెఫినెట్గా అందరికీ న్యాయం జరిగే విధంగా వందలాది పోస్టులు ఉన్నాయి. ఎవరేమి
కార్యకర్తల్ని కాపాడుకుంటుంది పార్టీ. కార్యకర్తలు ఈరోజు ఒక చెట్టు లాంటి వాళ్ళు, వాళ్ళకు నీళ్లు పోస్తే పండ్లు ఇస్తే ఎట్లనో పార్టీ రేపు మరింత ముందుకు పోవాలంటే కార్యకర్తలను మేము రక్షించుకునే ప్రయత్నం ప్రభుత్వంలో భాగం చేస్తాం. అవకాశం ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఇంకోసారి లెవెల్ 2లో ఇంకో పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆ విషయంలో కొంతమందికి ఏంటంటే మళ్ళీ ఇంకేమైనా మాకుంటే రాకుండా పోతాయి అనేది ఉంటుంది. కార్యకర్తలు నాయకులు అందరికీ న్యాయం చేస్తాం. సార్ ఎంపీ ఎలక్షన్స్ ప్రధాన ఎజెండాతో ఈ మీటింగ్ జరిగిందా సార్? రాహుల్ గాంధీని పీఎం చేయాలనే ఉద్దేశం? ఇంకా అదేం లేదమ్మా, ఇది ఓన్లీ ఏంది పథకాల అమలుకు సంబంధించి మాత్రమే.